అనిల్ అంబానీ అంటే మన ముఖేష్ అంబానీ యొక్క తమ్ముడు. అనిల్ అంబానీ మీద ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈడీ వాళ్ళు ఎంక్వైరీకి రావాలని చెప్పి నోటీసులు ఇచ్చింది. ఈరోజు అనుకుంటా, ఈరోజు వాళ్ళ ఎంక్వైరీ ఉంది వాళ్ళ ఆఫీస్లో. అయితే అతని మీద లుకప్ నోటీసులు కూడా ఇచ్చారు. అంటే దేశం విడిచి పారిపోవద్దు అనేది. మరి అది ఈరోజు వచ్చిండో రాలేదో తెలియదు నాకు. ఇంతవరకు అయితే అలాంటి న్యూస్ రాలేదు. మరి ఇతను కూడా అనిల్ అంబానీ కూడా మరొక విజయ్ మాల్వా అవుతాడా అనేది డౌట్, అనుమానం. అయితే ఈ అనిల్ అంబానీ ఒకప్పుడు అంటే 2008లో $42 బిలియన్ ఆస్తితోటి ప్రపంచంలోనే 6వ రిచెస్ట్ మ్యాన్గా గుర్తింపు పొందినాడు 2008లో. అలాంటి వ్యక్తి ఈరోజు లుకౌట్ నోటీసుల వరకు వచ్చింది అతని జీవితం. అంటే దానికి మూల కారణాలు కొంచెం నాకు తెలిసినంతలో వివరించాలనుకుంటున్నాను. అందుకే ఎప్పుడైనా సరే ప్రపంచంలో ప్రతి మనిషి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, తల్లిదండ్రులు పిల్లలకు ఆస్తులు ఇవ్వడం కన్నా వాళ్ళకు విజ్ఞానాన్ని ఇస్తే చాలా మంచిది అనేది నా ఆలోచన. ఇప్పుడు ఇక్కడ చూడండి, అనిల్ అంబానీని తీసుకుంటే ఇతను $42 బిలియన్ తోటి 2008లో రిచెస్ట్ మ్యాన్గా ఉన్న అతను ఈరోజు జీరోకు పడిపోయి చాలా అప్పుల్లో కూరుకుపోయాడు. దానికి కారణాలు ఏంటంటే, ముఖ్యంగా చెప్పాలంటే అతని మేనేజ్మెంట్లో కొన్ని లోపాలు ఉండడము, అతనికి పోటీ రావడం, టెలికాం వ్యవస్థలో అతనికి భారీ ఎత్తున నష్టాన్ని కలగజేసాడు. ఇక అతని వ్యక్తిగత జీవితానికి వస్తే, అనిల్ అంబానీ యొక్క వ్యక్తిగత జీవితాన్ని మనం పరిశీలించినప్పుడు అతను 90వ దశకంలో ఎక్కువగా హిందీ హీరోయిన్లతో తిరిగినట్టుగా టాక్ ఉండేది అప్పుడు. అందుకే అతను టీనా మునీమ్ అని చాలా బ్యూటిఫుల్ హీరోయిన్, ఆమెను అప్పట్లో వెంటబడి ఒప్పించి, వాళ్ళ నాన్న ఒప్పుకోకుండా ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే అప్పుడే అతని ధీరు అంబానీ అతన్ని క్యారెక్టర్ గురించి కొంచెము వేరే విధంగా, అంటే అతను బిజినెస్కు పనికిరాడన్నట్లుగా మాట్లాడినట్టు కొన్ని వార్తలు నేను అప్పట్లో చూశాను. చెడిపోవడం అనే దానికి వేరే కారణాలు ఉంటాయి. కాకపోతే అది ఒక కారణం అనేది ప్రముఖులు విశ్లేషించినప్పుడు అనిల్ అంబానీలో ఉన్నటువంటి ఆ క్యారెక్టర్ వల్ల అతను కొంత నష్టపోయిండు అనేది విశ్లేషకుల యొక్క అభిప్రాయం. 2020లోనే అసలు అతను లండన్లో ఇన్సాల్వెంట్ ఆఫ్ ప్రాపర్టీ అంటే ఐపీ పెట్టిండు. అంటే మన ఆస్తులు నా దగ్గర ఏం లేవు, నేను అన్ని అప్పులున్నాను, నా దగ్గర ఉన్న ఆస్తులన్నీ అమ్మి వాళ్ళకి ఇచ్చేయమని చెప్పడం కోర్టు ద్వారా. ఇది అతను 2020లోనే ప్రకటించిండు. అంటే $42 బిలియన్ల అధిపతి జీరోకి వచ్చిండు 2020 వచ్చే వరకు. అంటే 12 ఏళ్ల కాలంలోనే అతను జీవితం పూర్తిగా మారిపోయింది.